రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో చిలగడ దుంపను సాగు చేస్తారు. దుంపను కూరగా, ఆకులను పశువులకు మేతగా వినియోగిస్తారు. ఎక్కువ ఖరీఫ్లో సాగు చేసే ఈ పంట నీటి వసతి ఉంటే ఏడాది పాటు పండించే అవకాశం ఉంది. నాణ్యమైన పంట మార్కెట్కు చేరితేనే రైతుకు లాభాలను అందిస్తోంది. ఒక్కోసారి ఈ దుంపకు ముక్కుపురుగు సమస్య ఏర్పడుతుంది. ఈ ముక్కుపురుగును అధిగమిస్తూ సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉందని యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో పండించే దుంపల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను ఉడికించి తింటుంటారు. వీటి ఆకులను పశువుల దాణాగాను, ఆల్కహాల్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. దాదాపు ఏపీలో 791 హెక్టార్లలో 13,296 టన్నుల ఉత్పత్తిలో పండిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా బాటాటాస్. చిలకడ దుంపను మొరంగడ్డ, దెనుసుగడ్డ, రత్నపురిగడ్డ అని కూడా పిలుస్తారు. ఈ దుంప తీపిగా, పిండిగా, పొడిగా ఉంటుంది. 3 కాలాల్లో పండే ఈ పంటను ఖరీఫ్లో జూన్ నుంచి జూలై వరకు, రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్లో వేసుకునే రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జోగారావు. ఈ చిలగడ దుంప అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని అతి ముఖ్యమైనటువంటి దుంప పంటల్లో ఇదొకటి. ముఖ్యమైన పోషకాలతో పాటుగా చాలా తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పంట ఇది. వీటి యొక్క ఆకుల్ని మనం పశువులకి దాన కింద వాడవచ్చు. అలాగే బెవరేజెస్లో మనం వీటిని ఆల్కహాల్ తయారీలో కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే నీటి పారుదల సౌకర్యం, అలాగే మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి నల్లరేగడి నేలలు కానీ, బంక నేలల్లో కానీ, తేలిక నేలల్లో కూడా ఈ పంట అనేది బాగా దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇసుక నేలల్లో దుంప యొక్క సైజు చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మంచి సారవంతమైన నేలల్లో దుంపతో పాటుగా ఈ పంట యొక్క సాకే భాగాలు బాగా పెరిగి దిగుబడి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఈ చిలగడ దుంప అనేది విత్తనం ప్రధానంగా తీగ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం తీగ యొక్క సైజు మనకు చూసుకున్నట్లయితే 30 నుంచి 40 సెంటీమీటర్లు పొడవు లెంత్ ఉండేలాగా, అలాగే ఆ తీగ అనేది 3 నుంచి 4 కనుపులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 5 నుంచి 6 ఆకులు ఉండేలాగా మనం తీసుకున్నట్లయితే అటువంటి తీగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఒక 3 నుంచి 4 రకాలు అనేది ఉన్నాయి. సామ్రాట్ అనే రకం మనం కానీ తీసుకున్నట్లయితే ఈ స్వల్పకాలిక రకం దిగుబడి కూడా మంచి దిగుబడి ఇస్తుంది. 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే రెండో రకం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ కిరణ్ రకం కూడా మన దుంప యొక్క కండ చూసుకుంటే నారింజ రంగులో ఉండి మధ్యస్థ కాల పరిమితి 120 రోజుల వరకు ఉండి దిగుబడి కూడా ఒక 8 టన్నుల వరకు రావడం జరుగుతుంది. అలాగే RSSP1 ఈ రకం కూడా మనకు మధ్యకాలిక రకం, 120 రోజుల వరకు దీని యొక్క పంట కాలం ఉంటుంది. దిగుబడి కూడా మంచిగా రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ 3 రకాలు కూడా మనం అనువుగా ఉందని మనకు పరిశోధనల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నాటడం విషయంకి వస్తే మనకు బోదెల్లో మనం వీటిని నాటుకోవాలి. బోదెల్లో నాటుకునేటప్పుడు బోదకే మనకు 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలాగే తీగకి వచ్చేసరికి మనకు 20 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం వీటిని నాటుకుంటే బాగుంటుంది. ఖరీఫ్ పంటకు వచ్చేసరికి మనకు జూన్ నుంచి జూలై ఈ టైంలో మనం కానీ నాటుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిలకడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కు పురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి తినడానికి పనికిరావు. కాబట్టి నాటే ముందు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ కార్బెండిజం 3 గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం నాటేటప్పుడు అలాగే కీలక దశల్లో నీటి యాజమాన్యం అనేది ఖచ్చితంగా మనం ఇచ్చుకోవాలి. బరువైన నేలల్లో కొంతవరకు నీటిని నిల్వ చేసుకుంటుంది. అలాగే తేలిక నేలల్లో మాత్రం నీటిని ఏ విధంగా కూడా మనం
నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాగే అంతర్కృషికి వచ్చేసరికి మనం పంట వేసుకున్న మొదటి నెల రోజులు 30 రోజులకి మాత్రం అంతర్కృషి ఖచ్చితంగా చేసుకోవాలి. నెల రోజుల తర్వాత తీగ బాగా వ్యాప్తి చెంది ఈ గడ్డిని స్లోగా వాటిని అరికట్టే అవకాశాలు ఉంటున్నాయి. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మనకు పంటకి 6 నుంచి 8 టన్నుల వరకు పశువుల గతాన్ని మనం వాడుకోవాలి మొదటిగా. అలాగే నత్రజని ఇచ్చేటటువంటి ఎరువుని 2 దఫాలుగా మనం వేసుకోవాలి. మొదటి దఫా కింద నాటుకున్న 30 రోజులకి, రెండో దఫా కింద నాటుకున్న 60 రోజులకి మనం నత్రజని ఎరువుల్ని అందించాలి. అలాగే భాస్వరం ఎరువుని 24 కిలోల వరకు మనం అందించాలి. ఇవి మొదటి దుక్కిలో ఖచ్చితంగా మనం అందించాలి. అలాగే పొటాస్ అందించేటటువంటి ఎరువు 16 కిలోలు పొటాస్ అందించేటటువంటి ఎరువుని మనం 2 దఫాలుగా మనం వాడుకోవాలి. మొదటి దఫా కింద మనం పొటాస్ చివరి దుక్కిలో వేసుకుంటున్నాం. రెండో దఫాగా ఇచ్చేటటువంటి పొటాస్ అనేది 60 రోజులు, నాటిన 60 రోజులకి మనం ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు మనం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిలో సస్యరక్షణకు వచ్చేసరికి ప్రధానంగా మనకు పురుగు అనేది, ఇక్కడ ముక్కు పురుగు అనేది మనం ప్రధానంగా గమనించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొక్క యొక్క మొదలకి కానీ అలాగే దుంపకు కానీ ఈ ముక్కు పురుగు అనేది రావడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా అంతర్కృషి చేసినప్పుడు మట్టిని ఎగదోయడం కానీ, అలాగే తీగని నాటుకునేటప్పుడు వీటిని మందు ద్రావణంలో ముంచి మనం నాటుకున్నా కానీ కొంతవరకు వీటి యొక్క ఉధృతి మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే స్క్వేర్ యార్డ్ ఏరియాకి ఒక లింగాకర్షక బుట్టకు కూడా మనం ఉపయోగించినట్లయితే ప్రధానంగా మగ పురుగుని మనం వాటిని ఆకర్షించి ఖచ్చితంగా వాటి యొక్క సంతతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.